అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాఫ్ శాఖ మంత్రి కాకినాడ జిల్లా పెద్దాపురం పర్యటిస్తున్న మంత్రులు అనగాని సత్యప్రసాద్ గోటిపాటి రవి మార్పులు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనగాని గొట్టిపాటి పెద్దాపురంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని చంద్రబాబు ఇచ్చారు. నియోజకవర్గాల్లో కూడా 175 పార్కులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం టేకప్ చేశారు. మొన్న మే 1వ తారీఖున మేడే రోజు కార్మికుల దినోత్సవం రోజున ఆత్మకూరులో నెల్లూరు ఆత్మకూరులో గౌరవ ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీలో వారు మొన్న 11 అయిపోయినటువంటి ఎంఎస్ఎంఈల్ని డిజిటల్ గా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 39 శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో అంటే 10 సంవత్సరం కూడా 50 రాబోయే 2 సంవత్సరాల్లో 50 దాని తర్వాత 75 అంటే 175 కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ఏదో పార్క్ పెడదాం, ఆయన ఏదో ఇండస్ట్రీ పెడదాం కాదు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆ నైపుణ్యం పెంచి వాళ్ళు సొంతంగా కాలం మీద నుంచి ఆ ప్రాంతంలో ఉపాధి కల్పించి ముఖ్యంగా ఆ ప్రాంతం నుంచి వలసలు కూడా వెళ్లకుండా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ గ్రామం నుంచి ఇంకో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అంటే రాబోయే 2-3 లక్షల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఉండాలి అంటే అది మీరందరూ కూడా చర్చించి క్షేత్రస్థాయిలో అది ఒక దీనికి తయారు చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు నన్ను పెద్దాపురంకి పిలిచి నా చేతుల మీదుగా చేయడం చాలా ఆనందదాయకం. ఇంకా 4-5 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా మీకేమన్నా దీని మీద డౌట్ ఉంటే కూడా అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం వీరి యొక్క చొరవతో, ఎందుకంటే 2014 నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో నంబర్ 1 గా తీసుకెళ్ళాడు గొప్ప వ్యక్తి. 14లో ఆయన నేను పోటీ చేయను అన్నాడు. ఆయన మీకు తెలియదు 14 నేను పోటీ చేయను అన్నాడు. నా దగ్గర నేను నామినేషన్ కి ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు. అప్పుడు అపోజిషన్ గా ఉండి నాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల ఈ సీట్ లాస్ట్ సీట్ ఈయనకి ఇచ్చింది మా గురువు గారికి. మీరందరూ కూడా ఆచరించారు. అలా అని చెప్పి ఇంట్లో కూర్చోలేదు. ఆయన యువకుడు చూడడానికి మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా నల్ల తెలుసుకున్నా. అయితే సరిగ్గా 1 సంవత్సరం ముందు మే 13, 2024 తారీఖు ఒక సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని మీరందరూ కూడా పెద్ద ఎత్తున మా గురువు గారు అయినటువంటి చిన్నరాజప్ప గారికి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారు. ఎందుకంటే పోరాట యోధుడు 19లో కూడా పెద్ద ఎత్తున గెలిపించారు. తర్వాత మాతో అండగా 19 మంది ఉండేవాళ్ళం మేము అసెంబ్లీలో. దాంట్లో చాలా కీలక పాత్ర పోషించి మాకు ఇప్పుడు వెనుదన్నుగా ఉంటూ వారి యొక్క మంచి ఐడియాస్ ఇస్తూ మమ్మల్ని తీసుకెళ్లినటువంటి కరెక్ట్గా సంవత్సరం ముందు మనం మీరందరూ కూడా ఓటు వేసి వారిని గెలిపించారు. మరి సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇదే సమయంలో మీరు ఓట్లు లైన్లో ఉన్న సమయంలో ఇంత పెద్ద పార్క్ ఇవాళ మనం శంకుస్థాపన చేస్తా ఉన్నామంటే చిన్నరాజప్ప గారికి మీ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా భావి తరాల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ తరం గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే భావి తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుల దగ్గర పనిచేయడం నిజంగా మా అందరూ కూడా అదృష్టం. రాబోయే తరాలు బాగుండాలి, యువతకి ఉపాధి కల్పించాలి, అలాగే వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఒక నినాదంతో, అంటే ప్రతి కుటుంబం నుంచి కూడా తప్పకుండా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అతను అక్కడ ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా ఏదైతే జాతీయంలో కూడా అగ్రస్థానానికి రాష్ట్రాలు తీసుకెళ్లడంతో తోడ్పడాలని చెప్పే లక్ష్యంతోనే ఈ స్లోగన్ తీసుకోవడం జరిగింది. గతంలో ఒక కుటుంబం ఒక ఐటీ ఉద్యోగి అని చెప్పారు. అప్పుడు అందరూ కూడా నవ్వారు. కానీ ఈ రోజున ఐటీ ఉద్యోగి లేని కుటుంబం ఎక్కడ కూడా మనం లేదు ఈ రాష్ట్రంలో. ఆ రోజు హైదరాబాద్ వేసిన పునాది ఈ రోజు మనకి ఆ ఫ్రూట్స్ కనపడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచంలో ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రోత్ కారిడార్ గా, ఒక గ్రోత్ గా, ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉంది, ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి ఉన్నారు. సో అందరూ కూడా ఇట్లా చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సామాన్య మానవులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఇలాంటి చిన్న ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఇక్కడే ఏర్పడాలి. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కావాలి. ఎందుకంటే ఈ దేశం ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయం తర్వాత 2వ స్థానంలో ఉంది పారిశ్రామిక రంగం.